రైట్. మరి ఇంగ్లీష్ లో బీజగణితంను ఏమంటాం సార్ అంటే ఆల్జీబ్రా అంటాం. ఏమంటాం? ఆల్జీబ్రా అంటున్నాం. ఆల్జీబ్రా అంటున్నాం. మరి ఆల్జీబ్రా అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని చూసుకున్నట్టయితే ఆల్జబర్ అనే ఆంగ్ల భాష, ఆల్జిబ్రా అనే ఆంగ్ల పదము ఆల్జబర్ అనే అరబిక్ భాషా పదం నుండి రావడం జరిగింది. అరబిక్ భాషా పదము అంటున్నాం, భాషా పదము. ఈ ఆల్జబర్ అనే అరబిక్ భాషా పదం నుండి రావడం జరిగింది అని చెప్పుకుంటున్నాం. రైట్. మరి ఈ ఆల్జిబ్రాకి సంబంధించి మొట్టమొదటిగా బీజగణిత భావనలను ఎవరు వాడారు సార్ అంటే ఎవరు బాబిలోనియన్లు అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత డయాఫాంటస్ అనే వ్యక్తి, ఆర్థమెటికా డయాఫాంటస్ అనే గ్రీకు గణితవేత్త ఆర్థమెటికా అనే పుస్తకం రాశాడు క్రీస్తు శకం 3వ శతాబ్దంలో అనుకోవచ్చు. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఈ ఆర్థమెటికా అనే పుస్తకంలో ఏముంది సార్ అంటే బీజీయ సమాసాల గురించి వివరించడం జరిగింది. బీజీయ సమాసాల గురించి వివరించడం జరిగింది. రైట్. ఈ బీజీయ సమాసాల గురించి వివరించాడు కాబట్టి మొట్టమొదటిసారిగా బీజగణితం అంటే ఈ బీజీయ సమాసాల గురించి వివరించిన గ్రంథం ఆర్థమెటికాలో వివరించడం జరిగింది. అది రాసింది డయాఫాంటస్ కాబట్టి అతన్ని ఏమంటారు సార్ అంటే ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అని పిలవడం జరిగింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా ఎవరు సార్? డయాఫాంటస్ అంటున్నాం. ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా ఎవరు? డయాఫాంటస్. అందుకోసమే డయాఫాంటస్ ను ఆర్థమెటికా అనే గ్రంథంలో బీజీయ సమాసాలు వాడాడు కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అంటున్నాం. దాని తర్వాత చాలా మంది గణిత శాస్త్రవేత్తలు ఇంకా బీజగణితం గురించి చెప్పడం జరిగింది. రైట్. మరి బీజగణితంలో ఉండే టాపిక్స్ ఏంటి అని చూసినట్టయితే బీజగణిత చరిత్ర అనేది మనకు ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఏ శాస్త్రవేత్తలు దేని గురించి వివరించడం జరిగింది అని, దాని తర్వాత పదము అంటే ఏంది, సమాసము అంటే ఏంది, బీజీయ సమాసం యొక్క విలువ ఏంటి, బీజీయ సమాసం యొక్క పరిమాణము ఏంటి, దాని తర్వాత కారణాంకాలు కావచ్చు, నెక్స్ట్ ఈ బీజీయ సమాసాలకు సంబంధించిన చతుర్విధ ప్రక్రియలు కానీ, నెక్స్ట్ వర్గ సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు, నెక్స్ట్ బహుపదులు, ఇవన్నీ మనకు బీజగణితంలో ఉండే చిన్న చిన్న టాపిక్స్. ఓకేనా? రైట్. మనం ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్న పోయే 25 క్వశ్చన్స్ లో మనం అన్ని కవర్ చేద్దాం. ఓకేనా? రైట్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఫాస్ట్ గా మీరు లైవ్ చాట్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు ఆన్సర్స్ ను. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 3x² మైనస్ 5xy మైనస్ 2y² మరియు 4x² 4xy ప్లస్ 6y² మైనస్ 2x² ల మొత్తం ఎంత అంటున్నాడు. ఇది ఏంటి సార్ అంటే బీజీయ సమాసాల యొక్క చతుర్విధ ప్రక్రియలో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై గురించి నేర్చుకుంటాం కదా, దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు, చతుర్విధ ప్రక్రియలో నుంచి. రైట్. మరి ఇక్కడ చూస్తే మొత్తం ఎంత అన్నాడు కాబట్టి 3x² మైనస్ 5xy, ఓకేనా, నెక్స్ట్ మైనస్ 2y² అంటున్నాము. మరి ఇది కూడా దాని కింద రాసుకోవాలి. బట్ ఎలా రాసుకోవాలి సార్ అంటే దానికి ఎలా రాసుకోవాలి, సేమ్ లైక్ టర్మ్స్ రాసుకోవాలి. అంటే లైక్ టర్మ్స్ ఇక్కడ ఏది సార్ అంటే మైనస్ 2x², నెక్స్ట్ మైనస్ 4xy, నెక్స్ట్ ప్లస్ 6y² అంటున్నాం. రైట్. ఇక్కడ మీరు చూసినట్టయితే 3 2 ఎంత సార్? 3 మైనస్ 2 ఎంత? x² వస్తుంది. నెక్స్ట్ మైనస్ 5 4 మైనస్ 5 ఉంది, మైనస్ 4 ఉంది, ఎంత సార్? మైనస్ 9xy ప్లస్ ఇక్కడ మైనస్ 2y² ప్లస్ 6y² అంటున్నాము. అంటే ఇక్కడ ప్లస్ 4y² రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే లైక్ టర్మ్స్ అనేది అంటే మనకు లైక్ టర్మ్స్ అనేది దాని కింద రాసుకోవాలి. ఇక్కడ 3x² కు దాని యొక్క సజాతీయ పదాలు ఏంటి అంటే 2x² అవుతుంది, xy కి సజాతీయ పదం xy అవుతుంది కాబట్టి y² కి y² అవుతుంది కాబట్టి అలా రాసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే x² మైనస్ 9xy ప్లస్ 4y² వచ్చింది. ఆన్సర్ ఏది సార్? డి అనే ఆప్షన్ లో ఉంది. ఆన్సర్ ఏంటి? డి అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. గుడ్. వసంత మహాదేవ్ గారు డి కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ వండర్ఫుల్ గారు రైట్ ఆన్సర్ అండి 4. నెక్స్ట్ పంబ ప్రభుదాస్ గారు కరెక్ట్ అండి, రైట్. మనం ఈ విధంగానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ చేస్తూ ఉండండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రైట్ ఎక్స్ ఇంటూ 3x స్క్వేర్ అంటున్నాం. ఎక్స్ ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 108 నెక్స్ట్ డివైడెడ్ బై 3x ఇంటూ x మైనస్ 6 అనే క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ x 3x స్క్వేర్ మైనస్ 108 రాసుకుంటాం. దాని కింద నెక్స్ట్ 3x x మైనస్ 6 రాసుకుందాం. ఓకేనా? ఇలా రాసుకున్నట్టయితే మనం ఏం చేస్తున్నాం సార్, ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తున్నాము. ఎక్స్ క్యాన్సిల్ చేస్తే ఏముంటుంది ఇక్కడ, దట్ ఈస్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 108 బై x మైనస్ 3 ఇంటూ x మైనస్ 6 ఉంటుంది, రైట్ సార్. మరి ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దీంట్లో నుంచి 3 కామన్ తీసుకున్నట్టయితే 3 కామన్ తీస్తే ఎంత ఉంటుంది సార్ అంటే x స్క్వేర్ మైనస్ 108 లకి 3 కామన్ తీస్తే ఎంత ఉంటుంది సార్ అంటే 36 ఉంటుంది. ఓకేనా? 36 బై 3x మైనస్ 6 అంటున్నాం. మరి ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 36 ను ఏ విధంగా రాసుకోవచ్చు సార్, x మైనస్ 6 అంటున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, x స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ గా రాసుకోవచ్చు దీన్ని. ఓకేనా? బై x మైనస్ 6 అవుతుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో వచ్చింది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో వచ్చిందంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకుంటాం కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉందనుకోండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకుంటాం. సో అదే విధంగా ఇక్కడ కూడా ఎలా రాసుకుంటాం సార్ అంటే ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ మైనస్ 6 బై ఎక్స్ మైనస్ 6 గా రాసుకుందాం. సో ఎక్స్ మైనస్ 6 క్యాన్సిల్ అవుతే ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6 ఉంటుంది. ఎక్కడ ఉంది సార్ అది, ఫస్ట్ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది, రైట్. గ్రూప్స్ అర్థమెటిక్ గారు వెరీ గుడ్ అండి, ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్ అండి. వసంత మహాదేవ్ గారు వెరీ గుడ్ అండి, ఎక్స్ ప్లస్ 6 కరెక్ట్ ఆన్సర్. పంప ప్రభుదాస్ గారు వెరీ గుడ్ అండి, ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. మరి ఇక్కడ మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫైవ్ ఎన్ మైనస్ 2 అంటున్నాం. ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినప్పుడు ఈ ఆన్సర్ చూడండి ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ 5n మైనస్ 2 అని ఇచ్చాడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 5n అంటే 5 అనే రాసుకుంటాము. నెక్స్ట్ 5n ఏమని రాసుకోవచ్చు సార్, 5n బై 5 గా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు సార్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు a మైనస్ n ఇజ్ ఈక్వల్ టు a పవర్ m బై a పవర్ n గా రాసుకోవచ్చు కదా. ఈ విధంగా మనం దీన్ని ఏం రాస్తున్నాం సార్, 5n బై 5 స్క్వేర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే 5n అంటే అలాగే ఉంటుంది, మైనస్ 5n అంటే కూడా అలాగే ఉంటుంది కాబట్టి 5 స్క్వేర్ అంటే మనకు 25 అని తెలుసు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సార్, 5 అనేది కామన్ తీసుకుంటున్నాను. 5n కామన్ తీస్తే 1 మైనస్ ఎంత 1 బై 25 ఉంటుంది. అయితే ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు 5n నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 25 మైనస్ 1 బై 25 వస్తుంది. ఎందుకు సార్, 25 నుంచి ఒకటి తీసేస్తే ఎంత ఉంటుంది, 24 ఉంటుంది కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్ టు 5n కామన్ తీసినాం కాబట్టి 24 బై 25 ఉంటుంది. ఇక్కడ ఉందా సార్ ఆన్సర్, ఉంది. ఎక్కడ ఫస్ట్ వన్ కాదు. సో మనకు ఆన్సర్ లేదు కాబట్టి ఇంకా దాన్ని ఇంకా చేసినట్టయితే 5n బై ఈ 25 ఏమో రాసుకోవచ్చు సార్, 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ రాస్తున్నాను 5 స్క్వేర్ అని.
ఇక్కడ 24 రాస్తున్నాను. రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే 5n ఇక్కడ 2 ఉంది, కింద ఉంది కాబట్టి దీన్ని -2 గా ఇక్కడ రాసుకోవచ్చు ఇంటూ 24. ఎందుకు -2 గా రాసుకోవచ్చు సార్ అంటే ఇదే ఫార్ములా సార్ మళ్ళీ. ఓకేనా, a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n గా రాసుకోవచ్చు. సో అందుకోసం దీన్ని ఆ విధంగా రాసుకున్నాను. ఆన్సర్ ఎంత సార్? 5n - 2 24. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది థర్డ్ క్వశ్చన్ అయితే. గ్రూప్స్ గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ వసంత మహాదేవ్ గారు వెరీ గుడ్, ఏ కరెక్ట్, నాట్ కరెక్ట్ అండి ఏ. నెక్స్ట్ సిరికి మోహన్ గారు ఏ నాట్ కరెక్ట్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. పంబ ప్రభుదాస్ గారు సి ఆన్సర్ కరెక్ట్ అండి. రైట్, వసంత మహాదేవ్ గారు వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్, P4 - 256 యొక్క కారణాంకాలు అని అడుగుతున్నాడు. కారణాంకాలు కనుక్కోవాలి. ఈ కారణాంకాలు కనుక్కునే పద్ధతి అయితే కొంచెం అందరూ నేర్చుకోవాల్సిందే, ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ కారణాంకాలు కనుక్కునే పద్ధతి చూసినట్టయితే P4 అన్నాడు కాబట్టి మనకు P4 - 256. ఓకేనా, ఇక్కడ మనం చూస్తే P² దీన్ని హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. -256 ని ఏమని రాసుకోవచ్చు సార్? 16² గా రాసుకోవచ్చు. అవునా కదా? 256 ని 256 ని ఏమని రాసుకోవచ్చు? 16² గా రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకున్నట్టయితే రైట్, మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే P² హోల్ స్క్వేర్ 16 హోల్ స్క్వేర్ అన్నాను. ఇక్కడ A² - B² ఫార్ములా వచ్చింది. అప్పుడు మనం A² - B² అంటే ఏమని రాయొచ్చు సార్? A + B నెక్స్ట్ A + B ఇంటూ A - B గా రాసుకుంటాం కదా. అలాగే P² + 16 నెక్స్ట్ P² - 16 అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు P² + 16 అలాగే ఉంటుంది. అలాగే ఉంచేసి ఈ P² - 16 ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే దీన్ని 4² గా కూడా రాసుకోవచ్చు కదా మనం. అవునా కదా? 4² గా రాసుకున్నట్టయితే ఇక్కడ P² + 16 నెక్స్ట్ P² - 4² అంటే ఈ P² - 4² మళ్ళీ ఈ విధంగా రాసుకోవచ్చు కదా. A² - B² మీన్స్ A + B ఇంటూ A - B అంటాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? P + 4 P - 4 అంటున్నాను. సో ఇది ఉందా సార్? ఆన్సర్ లో చెక్ చేస్తే P² + 16 ఇక్కడ ఉంది. నెక్స్ట్ P + 4 P - 4 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే D అవుతుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకున్నట్టయితే ఎక్కడో ఒక దగ్గర ఆన్సర్ అయితే ఉంటుంది. సో హేమలత గారు గుడ్ అండి, డి ఆన్సర్ కరెక్ట్. మహాదేవ్ గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ గ్రూప్స్ గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్ అండి. మహాదేవ్ గారు వెరీ గుడ్ అండి. సిరికి మోహన్ గారు వెరీ గుడ్ అండి, డి ఆన్సర్ కరెక్ట్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక క్వశ్చన్ బీజగణితాన్ని 5th క్వశ్చన్ బీజగణితాన్ని ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 5th A అండ్ B ఇచ్చేసి ఏ సరైనదా బి సరైనది కాదు ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూస్తున్నాము. బీజగణితాన్ని ఉపయోగించిన మొట్టమొదటి భారతీయ గణితవేత్త ఆర్యభట్ట అన్నాడు. అది కరెక్టా లేదా అని చూసుకుందాం. మరి బీజగణితాన్ని అభివృద్ధి పరిచినది ఎవరు సార్ అంటే భాస్కరాచార్య 2 అంటున్నాడు. అయితే మనకు తెలిసి బీజగణితాన్ని 3వ శతాబ్దంలో డయాఫాంటస్ అర్థమెటిక్ అనే గ్రంథం ద్వారా ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా. దాని తర్వాత మరి భారతీయ శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట అనే గణిత శాస్త్రవేత్త ఏం చేశాడు సార్ అంటే 5వ శతాబ్దంలో ఏం రాశాడు సార్ అంటే ఆర్యభట్టియం అనే గ్రంథం రాశాడు సార్. ఆర్యభట్టియం అనే గ్రంథంలో ఏం వాడాడు అంటే బీజీయ పదాల గురించి మరియు బీజీయ సమాసాల గురించి వాడడం జరిగింది. సమాసాలు ఓకేనా, బీజీయ పదాలు బీజీయ సమాసాల గురించి వాడడం జరిగింది. అందుకోసమే ఈ బీజగణితాన్ని ఉపయోగించిన మొట్టమొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట అంటున్నాం. ఏ అనేది కరెక్ట్ అవుతుంది. మరి బి అనేది కరెక్టా లేదా చూసినట్టయితే ఇక్కడ బీజగణిత అభివృద్ధి పరిచినది భారతీయ గణితవేత్త భాస్కరాచార్య 2 అంటున్నాం. ఆర్యభట్ట తర్వాత ఈ మన బీజగణితాన్ని బ్రహ్మగుప్తుడు కూడా డెవలప్ చేయడం జరిగింది.
అతడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ద్వారా ఈ బీజగణితాన్ని ఎలా వాడాలి, బీజీయ సమస్యల గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత 12వ శతాబ్దంలో భాస్కరాచార్య తన లీలావతి అనే గ్రంథం ద్వారా, లీలావతి అనే పుస్తకంలో ఈ బీజీయ సమాసాల గురించి చెప్తూ దాని అభివృద్ధికి కృషి చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ రెండు కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి A, B రెండు సరైనవి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, A, B అనేది రెండు సరైన అవుతుంది. ఆన్సర్ ఎంత సార్? A, B అనేది రెండు సరైనవి. డి ఆన్సర్ రైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సంధ్యారాణి గారు వెరీ గుడ్ అండి. పంబ ప్రభుదాస్ గారు వెరీ గుడ్ అండి. సురేష్ గారు వెరీ గుడ్ అండి. సిరికి మోహన్ వెరీ గుడ్ అండి. నెక్స్ట్ వసంత మహాదేవ్, లీలావతి వెరీ గుడ్ అండి. నెక్స్ట్ సరస్వతి గారు వెరీ గుడ్ అండి. రైట్, వసంత మహాదేవ్ గారు వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనం ఇక్కడ బీజగణితంలో ఉన్నటువంటి పరిచయానికి సంబంధించిన క్వశ్చన్ చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూసినట్టయితే, ఈ ప్రాబ్లం చూసినట్టయితే మనకు 1 + 2x 3x స్క్వేర్ కు ఎంత కలిపితే x² - 2x - 1 వస్తుంది అంటున్నాడు. మనము 7కి ఇక్కడ చూసినట్టయితే 5కి ఎంత కలిపితే 7 వస్తుందంటే మనం ఏం చేస్తాం సార్, ఇక్కడ ఉన్నదాన్ని ఈ 7 నుంచి 5ని తీసేస్తే వచ్చేదే ఆన్సర్ అనుకుంటున్నాం. సేమ్ ఆ విధంగానే మరి ఇక్కడ 1 + 2x - 3x స్క్వేర్ కి ఎంత కలిపితే x² - 2x - 1 వస్తుంది అన్నప్పుడు ఈ విధంగా అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చిన దాన్ని x² - 2x - 1 రాసుకొని దాని కింద లైక్ టర్మ్స్ రాసుకోవాలి. లైక్ టర్మ్స్ అంటే సజాతీయ పదాలు కాబట్టి -3x², ఓకేనా. నెక్స్ట్ -3x², నెక్స్ట్ +2x, రైట్, నెక్స్ట్ +1 ఉంటుంది. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం, 7 నుంచి 5ని తీసేస్తున్నాం. అంటే ఇక్కడ మనము x² - 2x - 1 నుంచి దీన్ని తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ సింబల్స్ అనేవి మారుతూ ఉంటాయి, ప్లస్ మైనస్ మైనస్. మరి ఈ విధంగా కూడికలు అంటే కలుపుమన్నప్పుడు సింబల్స్ అనేది మార్చము, మరి తీసివేయమన్నప్పుడు సింబల్స్ ఎందుకు మారుస్తాం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకుంటే ఇది y అనుకుంటే ఇది x నుంచి -y తీసేస్తున్నాం. తీసేయమన్నప్పుడు ఇక్కడ మైనస్ పెడుతున్నాం కాబట్టి ఈ y లో ఉన్న సింబల్స్ అన్ని మారుతాయి. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, దాని తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అట్లా అందుకోసమే ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ కి ఏదైతే తీసివేయబడుతున్న ఎక్స్ప్రెషన్ ఉందో, సమాసం ఉందో, దానికి మనం ఏం చేస్తాం, ఈ సింబల్స్ అనేది ప్లస్ ఉంటే మైనస్ అని, మైనస్ ఉంటే ప్లస్ అని చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. రైట్, ఇప్పుడు మనం చేద్దాము. ఇది ప్లస్ ఇది ప్లస్ అవుతుంది. 3x² + x² 4x² అవుతుంది. నెక్స్ట్ -4x అవుతుంది. రెండు మైనస్ ఉన్నప్పుడు కలపాలండి, తీసేయకూడదు. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే తీసేయాలి. రెండు మైనస్లు కానీ రెండు ప్లస్లు కానీ ఉంటే కలుపుతాం. సో అందుకోసం ఇక్కడ -1 -1 -2 అవుతుంది. 4x² - 4x - 2 ఎక్కడ ఉంది సార్, సి అనే ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. రైట్, గ్రూప్స్ గారు వెరీ గుడ్ అండి. గ్రూప్స్ ఆర్థమెటిక్ గారు, హేమలత గారు ఏ అనేది నాట్ కరెక్ట్ అండి. నెక్స్ట్ కళ్యాణి కోట గారు వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ కౌశిక్ గారు వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. సురేష్ క్రియేషన్స్ వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. వసంత మహాదేవ్ వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. పంబ ప్రభుదాస్ గారు వెరీ గుడ్. మమత వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్, ఇక్కడ మళ్ళీ కారణాంకాలు అనే క్వశ్చన్కి వచ్చేసినాం. 5x² - 3 హోల్ స్క్వేర్ -5x - 3 - 20 ఒక కారణాంకాలు కనుక్కోమంటున్నాడు. ఓకేనా. ఇక్కడ కారణాంకాలు కనుక్కోమనడానికి అంటున్నాడంటే ఈ కారణాంకాల నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇట్లాంటి, ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది, దీని నుంచి కారణాంకాలు కనుక్కోవడం కొంచెం ఇబ్బంది పడకుండా దీన్ని ఏమనుకోవాలి సార్ అంటే, ఈ 5x - 3 ఉంది కదా, ఈ 5x - 3 = నేను y అనుకుంటాను. ఎవరికి అభ్యంతరం లేదు కదా y అనుకుంటే, రైట్, y అనుకుంటాను. 5x - 3 = y. ఇక్కడ x అనుకోవడం y అనుకోవడము ఈ బీజగణితం ఉంటే వస్తుంది. ఎందుకు సార్ అంటే x అనేది y, x లేదా y ఏదైనా అనుకుంటున్నాం అంటే ఈ వేరియబుల్స్ ని తీసుకొని చరరాశిని తీసుకొని అనుకుంటున్నాం అంటే అది ఏంటి సార్ అంటే
అది మార్చబడే విలువ అన్నట్టు. అంటే ఆ విలువ ఏదైతే విలువ మారుతుందో కాన్స్టెంట్ గా ఉండదు కాబట్టి ఆ విలువ మారే విలువను మనం చరరాశుల్లో సింబల్స్ ద్వారా ఉపయోగిస్తాం. చరరాశి అంటాం దాన్ని ఎక్స్ లేదా వై లేదా జెడ్ గాని ఏ గాని ఏదైనా అనుకుంటాం. అదే స్థిర రాశి కాన్స్టెంట్ గా ఉన్న విలువను స్థిర రాశి అంటున్నాం. ఇక్కడ 20 చూడండి స్థిర రాశి అంటాం. అదే ఈ 3 చూడండి స్థిర రాశి అంటాం. 5 చూడండి స్థిర రాశి అంటాం. కానీ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ను చరరాశి అంటాం, వైని చరరాశి అంటాం. ఎందుకంటే ఈ విలువలు మారుతూ ఉంటాయి. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మారుతుందో ఆ విలువను మనం ఎక్స్ లేదా వై అనుకుంటే చేస్తుంటాం కాబట్టి అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ టోటల్ ని 5x - 3 = y అనుకుంటున్నాం. రైట్, ఇక్కడ y అనుకున్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు సార్, ఇది మొత్తం y² అని రాసుకోవచ్చు కదా. 5x - 3² అన్నాం కాబట్టి y² రాసుకున్నాను. ఇక్కడ 5x - 3 ఉంది కాబట్టి మనం ఏం రాసుకున్నాం సార్ అంటే -y అని రాసుకుంటాం. నెక్స్ట్ మైనస్ ఎంత ఉంది సార్, 20 ఉంది. ఓకేనా, -20 ఉంది. రైట్, ఇక్కడ చూసినట్టయితే x² - y - 20 అంటున్నాం. ఓకేనా, x² - y - 20. ఇక్కడ మనం ఈ కారణాంకాలు కనుక్కునే పద్ధతిలో ఇక్కడ -20y² రాస్తా అన్నాను, ఇక్కడ -y రాస్తున్నాను. గమనించినట్టయితే ఈ y² ని ఈ 20ని కలిపేస్తే 20y² వస్తుంది. నెక్స్ట్ ఈ -y ని మధ్యలో ఉన్నదని ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏదైతే రెండు నెంబర్స్ తోటి మల్టిప్లికేషన్ చేస్తున్నామో ఆ రెండు నెంబర్స్ ని ప్రొడక్ట్ చేస్తే ఈ నెంబర్ రావాలి. అదే సేమ్ నెంబర్స్ ని కలిపితే ఈ -y రావాలి. మనం అలా ఆ విధంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఉన్న 20ని y² ని ఇలా రాసుకున్న తర్వాత -y ని ఇలా రాసుకున్న తర్వాత ఏ రెండు నెంబర్స్ ని కలిపితే -20y² వస్తుందో వాటి యొక్క ప్రొడక్ట్ అంటే వాటిని మల్టిప్లికేషన్ చేస్తే గుణిస్తే 20y² వస్తుందో ఆ నెంబర్స్ ని కలిపితే లేదా తీసివేస్తే -y అనేది రావాలి. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ -5 అంటున్నాను, -5y + 4y అంటున్నాను. చూడండి 5 × 4 = 20 అంటున్నాను. y × y y² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చిందా, ఈ 20y² వచ్చింది కదా. రైట్, అదే నెంబర్స్ తీసుకుంటే -y రావాలి. ఇప్పుడు -5y + 4y అంటున్నాను. ఈ 5లోకి 4 పోతే 1 ఉంటుంది, మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి -y తీసుకుంటాం. వచ్చింది కదా. అందుకోసం ఇక్కడ ఏం రాస్తున్నాను సార్ అంటే y² - 5y + 4y - 20. ఇప్పుడు చూడండి ఈ రెండు నుంచి కామన్ తీసినట్టయితే ఇక్కడ y తీస్తున్నాం, ఫస్ట్ కామన్ తీస్తే y - 5 ఉంటుంది, y - 5 ఉంటుంది. ఇక్కడ +4 కామన్ తీస్తే ఏముంటుంది సార్, y - 5 ఉంటుంది. ఎందుకు, ఇక్కడ 4 వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 4 తీస్తే 4 × 5 = 20 కాబట్టి 5 రాసుకున్నాం అంతేగా. నెక్స్ట్ y - 5 అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏముంది సార్, y + 4 ఇక్కడ ఉంది కాబట్టి y + 4 రాసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే y అంటే ఏమనుకున్నాం మనం, 5x - 3 కదా, 5x - 3. ఇక్కడ మనకి ఏమొచ్చింది, -5 వచ్చింది, -5 వచ్చింది. నెక్స్ట్ y + 4 అంటే 5x - 3 + 4 అనుకున్నాను. ఈ y ని మనం ఏమనుకున్నాం, 5x - 3 అనుకున్నాం కాబట్టి ఆ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్ 5x - 3 - 5 అంటే ఎంత వస్తుంది సార్ అంటే 5x - 8 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ చూసుకుంటే 5x - 3 + 4 అంటే 5x + 1 వస్తుంది. ఎక్కడ ఉంది సార్ ఇది, 5x - 8 + 5x + 1 అంటే B లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది, B అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, కౌశిక్ తేజ గారు వెరీ గుడ్ అండి, B ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ వసంత మహాదేవ్ గారు వెరీ గుడ్ అండి. కళ్యాణి కోట గారు వెరీ గుడ్ అండి. సిరికి మోహన్ గారు వెరీ గుడ్ అండి. వసంత మహాదేవ్ గారు వెరీ గుడ్ అండి. ప్రసాద్ వండర్ఫుల్ గారు 2 ఆన్సర్ కరెక్ట్ అండి. రైట్, మమత గారు C ఆన్సర్ నాట్ కరెక్ట్ అండి. 5 - 8 5x + 1 వస్తుంది ఇక్కడ కాబట్టి B ఆన్సర్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. రైట్, ఇక్కడ ఒక గణిత పరీక్షలో ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్రెషన్ లాగా బీజీయ సమాసంగా రాయమని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి. ఒక గణిత పరీక్షలో ఇమ్రాన్ అండి, ఇమ్రాన్ కంటే రాజుకు 11 మార్కులు ఎక్కువ వచ్చినాయి. ఇమ్రాన్ మార్కులు అయితే మనకు తెలీదు, మరి రాజుకు అయితే 11 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అంటే మనం ఇమ్రాన్ మార్కులను ఏమనుకోవాలి సార్, ఇమ్రాన్ మార్కులు ఎన్ని సార్, ఇమ్రాన్ మార్కులు 11 అనుకుంటున్నాం. సారీ 11. ఇమ్రాన్ మార్కులు మనకు తెలియదు కాబట్టి
ఎక్స్ అనుకుంటాం సార్. ఇమ్రాన్ మార్కులు ఎన్ని? ఎక్స్ అవుతుంది. అప్పుడు రాజుకు 11 మార్కులు ఎక్కువగా వచ్చినాయి అన్నాడు. అప్పుడు రాజుకు ఎన్ని మార్కులు సార్? రాజుకు ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి? ఎక్స్ ప్లస్ 11 అంటున్నాను. ఇమ్రాన్ కంటే 11 మార్కులు. ఇమ్రాన్ మనకు తెలియదు, ఎక్స్ అనుకున్నాం. మరి రాజుకి ఎన్ని? ఇమ్రాన్కి వచ్చిన దానికంటే 11 ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 11 అంటున్నాం. నెక్స్ట్ ఇమ్రాన్లకు రాజు మరియు ఇమ్రాన్లకు కలిపి వచ్చిన మొత్తం మార్కుల కంటే 4 మార్కులు తక్కువగా వచ్చినాయట. ఎవరికి? రాహుల్కు. ఇక్కడ ఇచ్చాడు కదా, రాహుల్కు రాజు మరియు ఇమ్రాన్లకు కలిపి వచ్చిన మొత్తం మార్కుల కంటే 4 మార్కులు తక్కువ వచ్చినాయి. అయితే రాహుల్కి వచ్చిన మార్కులు ఏంది అన్నాడు. అప్పుడు రాహుల్ మార్కులు చూసుకున్నట్టయితే రాహుల్ చూస్తే మనకు ఎవరు? ఇమ్రాన్ కు ప్లస్ రాజుకి ఎక్స్ ప్లస్ 11. చూడండి, ఇది ఇమ్రాన్ మార్కులు, ఇది రాజు మార్కులు. వాళ్ళిద్దరికంటే ఎన్ని మార్కులు? 4 మార్కులు తక్కువ వచ్చినాయి. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 11 మైనస్ 4 అంటే ప్లస్ 7 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఉందా సార్? ఉంది. 2x ప్లస్ 7d అవుతుంది అనమాట. ఓకే, -4 2x ప్లస్ 11 మైనస్ 4 కాదండి, రైట్. డి ఆన్సర్ కరెక్ట్. వెరీ గుడ్ అండి ప్రసాద్, వండర్ఫుల్ గారు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 7, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ డి అవుతుంది, రైట్. 2x ప్లస్ 7. వెరీ గుడ్ అండి వసంత మాధవ్ గారు, గ్రూప్స్ అర్థమెటిక్ గారు, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసాద్ వండర్ఫుల్ గారు, వెరీ గుడ్ అండి, రైట్. ఈ క్వశ్చన్ చూడండి. 2x is equal to 4y is equal to 8z అంటున్నాడు. ఈ 2x is equal to 4y is equal to 8z మరియు xyz is equal to 288 ఇచ్చాడు. మనకు కనుక్కోవాల్సింది 1/2x ప్లస్ 1/4y ప్లస్ 1/8z కనుక్కోవాలి. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే అప్పుడు, రైట్, ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే 2x is equal to 4y is equal to 8z అంటున్నాను. ఓకేనా? 4y is equal to 8z అంటున్నాను, రైట్. ఇక్కడ చూస్తే మనము 2x is equal to 4y ని ఏమని రాసుకోవచ్చు సార్? 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. అప్పుడు 2 హోల్ పవర్ 2y అవుతుంది కదా, అంతే కదా. 2 స్క్వేర్ అంటే 4, 4y అన్నా 2 స్క్వేర్ 2 హోల్ పవర్ 2y అన్నా సేమ్ కదా. నెక్స్ట్ 8 ని ఏమని రాసుకోవచ్చు సార్? 2 2 4 4 2 8 కాబట్టి 2 క్యూబ్ గా రాసుకోవచ్చు. సో 3z. అప్పుడు భూములు సమానం ఇచ్చాడు మనకు, భూములు సమానం అయిపోయినాయి కాబట్టి ఘాతాంకాలు సమానం చేసుకుంటే x is equal to 2y is equal to 3z అంటున్నాను. ఓకే, మరి ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు సార్ అంటే xyz is equal to ఎంత? 288 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ xyz is equal to 288 ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ x అన్నా 2y అన్నా 3z అన్నా సమానం. సో అందుకోసం x ప్లస్ లో ఏం తీసుకుంటున్నాను సార్ అంటే 3z తీసుకుంటాను. ఇంటూ y అంటే ఏంటి? y అంటే 2y ఉంది ఇక్కడ. మీరు చూసినట్టయితే 2y is equal to 3z అంటే ఏమొస్తుంది సార్? y is equal to 3z/2 గా రాసుకోవచ్చు కదా, అవునా కదా? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటూ 3z/2 రాసుకుంటున్నాను. z అంటే అలాగే ఉంచుతాం, ఎందుకంటే z అంటే z కాబట్టి. సో 288 అవుతుంది అప్పుడు, రైట్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 3z 3z 9 3 3 9 9z స్క్వేర్ ఇంటూ z అంటే 9z క్యూబ్ వస్తుంది. 9z క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 అనేది భాగిస్తుంది కాబట్టి అవతల సైడ్ తీసుకొస్తే ఏం చేస్తారు సార్ అంటే గుణిస్తుంది. 288 ఇంటూ 2 అంటే 216 1 6 216 1 అంటే ఇక్కడ 216 1 6 216 1 17 1 7 2 4 1 5 అవుతుంది. 576 వస్తుంది కాబట్టి ఇప్పుడు z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 576/9 అవుతుంది. అప్పుడు 9 1 9 9 6 9 54 నెక్స్ట్ 36 9 36. సో z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 64 వచ్చింది. మరి z క్యూబ్ అంటే z ఇంటూ z అని రాస్తాం. మరి 64 ఏమని రాసుకోవచ్చారంటే 4 ఇంటూ 4 రాసుకోవచ్చు కదా. అంటే 4 4 16 16 4 64 కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు z ఏమవుతుంది? 4 అవుతుంది, అంతేనా కదా? 4 16 16 4 64 కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 4. మరి x ఏమవుతుంది సార్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 3z కదా. 3 ఇంటూ 4 ఎంత? 12 x
మరి y ఏమవుతుంది 3z/2 కదా, 3z/2 అంటే 3 × 4/2 కదా, 2 రెంట్ల. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 రెంట్ల 6. ఇది XYZ విలువలు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే, దేంట్లో చేయాలి సార్ అంటే 1/2x అంటే 2 × x అంటే ఎంత సార్ 12 ప్లస్ 1/4 అంటే ఎంత 4 × y అంటే ఎంత ఇచ్చాము మనం, ఎంత వచ్చింది 6 వచ్చింది, ప్లస్ 1/8z అంటే 8 × z అంటే ఎంత సార్ మనకు ఆల్రెడీ తెలుసు 4 అని. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 1/24 ప్లస్ 1/24 4 24 కాబట్టి 1/32 అవుతుంది. మరి ఈ 32 24 24ను కాసా కట్టినట్టయితే ఎంత వస్తుంది సార్ అంటే, ఇక్కడ చూడండి 8 నల్ల 32 అంటున్నాం, 8 మూలు 24, 8 మూలు 24. నెక్స్ట్ ఇక్కడ 3 తీసుకుంటే 3 ఎక్కం 3 ఎక్కం ఇది 4 అలాగే ఉంటుంది. 8 మూలు 24, 24 నాళ్ళ 24 × 4 అంటున్నాం, 4 16, 4 8 96 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 96 కాసా వచ్చేసింది కాబట్టి 24 అంటే 24 ఎంత సార్ 24 4 అంటున్నాం, 4 ప్లస్ 32 మూల 96 కదా, 3 రెంట్ల 6, 3 మూల 9 కాబట్టి 32 3 అంటున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 + 4 8 + 3 11/96. ఇంకా సింప్లిఫికేషన్ చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ ఆన్సర్లు చూసినట్టయితే ఉంది ఏంతుంది చూసుకుంటే, ఇక్కడ డి అనే ఆన్సర్ లో ఏముంది సార్ 11/96 ఉంది. సో ఆన్సర్ ఏంటి 11/96. ఓకేనా. గ్రూప్స్ గారు ఏ నాట్ కరెక్ట్ అండి, డి ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ చూసినట్టయితే వసంత మహాదేవ్ గారు వెరీ గుడ్, కళ్యాణి కోట గారు, వసంత మహాదేవ్, ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. రైట్, ఈ క్వశ్చన్ చూసినట్టయితే x + 1/x = 3. ప్రభుదాస్ గారు వెరీ గుడ్ అండి. రైట్, ఈ క్వశ్చన్ చూసినట్టయితే x + 1/x = 3, x² + 1/x² ఎంత అన్నాడు. ఈ విధంగా ఆల్రెడీ ఇంతకు ముందు బిట్స్ రావడం జరిగింది. సో దీనికి ఈ మనము యాక్చువల్ గా ప్రాసెస్ చేస్తే x + 1/x = 3 అంటున్నాం, దీన్ని స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటున్నాను, అంటే ఇరువైపులా వర్గం చేస్తే ఎంత వస్తుంది సార్ మనకు చూసుకున్నట్టయితే, ఇక్కడ x + 1/x హోల్ స్క్వేర్ = 3² అని రాస్తాం. ఇక్కడ మనం చూస్తే a + b² ఫార్ములా వస్తుంది కాబట్టి x² a² అన్నట్టు ప్లస్ b² అంటే ఎంత సార్ 1/x² ప్లస్ 2ab కదా 2 × x × 1/x అవుతుంది, = 3 × 3 అయితే సార్ 9 అవుతుంది. సో ఇక్కడ ఉన్న x బై ఉన్న x క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు x² + 1/x² = 9, ఈ రెండు ఇటుకు వస్తే -2 7 వస్తుంది. 7 ఉందా సార్ అంటే ఉంది, ఎక్కడ బి అనేది ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అండి కౌశిక్ తేజ గారు, అజయ్ కుమార్ గారు, నెక్స్ట్ కళ్యాణి గారు, అనిల్ గారు వెరీ గుడ్ అండి, బి ఆన్సర్ కరెక్ట్ 7. హేమలత గారు వెరీ గుడ్ అండి. రైట్, ఈ విధంగా ప్రాసెస్ చేయకుండా ఒక సింపుల్ చూసినట్టయితే మనకేం లేదండి, ఇలా x² అని ఇచ్చినప్పుడు ఇది ఇచ్చేసి ఇక్కడ స్క్వేర్ అని ఇచ్చేసినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఏమైతే ఇచ్చాడో 3 ఇచ్చాడు కాబట్టి 3² రాసుకుంటున్నాను, 3² మైనస్ ఇక్కడ స్క్వేర్ ఇచ్చినప్పుడు మనం 2ab అని మాత్రమే రాస్తాం. అది x² a + b² అయినా a - b² అయినా 2ab అని అయితే కామన్ కాబట్టి అక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ప్లస్ ఇచ్చాడు అంటే అటు సైడ్ +2ab ఉంది, ఇటు సైడ్ వస్తే -2ab అవుతుంది కాబట్టి ఇక్కడ -2 తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది సార్ 9 - 2 = 7 అవుతుంది. సింపుల్ గా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది, ఒకటే స్టెప్ లో వచ్చేస్తుంది. ఏం లేదు సార్, ఇక్కడ ఉన్న 3ని ఏం రాసుకో, ఇక్కడ ఉన్న 3ని డైరెక్ట్ గా 3² రాసుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ ఇచ్చాడో మైనస్ ఇచ్చాడో చూసుకుంటే ప్లస్ ఇచ్చాడు కాబట్టి మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా 2 తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే a + b² లో 2ab ఉంటుంది కాబట్టి ఆ ab అనేది అక్కడికి క్యాన్సిల్ అయిపోతుంది, ఆ 2 అనేది ఇటు వస్తుంది కాబట్టి -2 అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్ మనం రాసుకోవచ్చు. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. రైట్, సేమ్ ప్రాసెస్, బట్ ఇది ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తున్నాను, ఫాస్ట్ గా చెప్పండి ఆన్సర్. దీనికి x - 1/x = 5 అయినా x² + 1/x² = ఎంత అంటున్నాడు. సో దీనికి సేమ్ ప్రాబ్లము, కాకపోతే చిన్న అక్కడ ప్లస్ కు మైనస్ కు డిఫరెన్స్ ఉంది అంతే.
ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అంటున్నాడు 5. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తాము, మళ్ళీ సేమ్ వస్తుంది. ఈ విధంగా కాకుండా నేను సింపుల్ లాజిక్ చెప్పాను మీకు ఇందాక. 5 స్క్వేర్ రాసుకుంటున్నాను, 5 స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం రాయాలి సార్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఎందుకంటే -2ab వస్తుంది. అక్కడ -2ab ఇటు సైడ్ వస్తే +2ab అవుతుంది కదా, అప్పుడు +2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంత సార్, 25 + 2 ఈజ్ ఈక్వల్ టు 27 వస్తుంది. అవునా కాదా? రైట్, వెరీ గుడ్ అండి. అజయ్ కుమార్ గారు, విజయ గారు, నెక్స్ట్ అనిల్ కుమార్ గారు, కళ్యాణి కోట గారు, వసంత్ మహాదేవ్ గారు, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ వాసు. రైట్, 27. ఎలా మరి ప్రాబ్లం కరెక్ట్ గా చేసినట్టయితే ఇలా స్క్వేర్ అని బోత్ సైడ్ చేస్తాము. దీన్ని అప్పుడు x స్క్వేర్ వస్తుంది, మైనస్ ప్లస్ 1/x² ఉంటుంది, -2ab కాబట్టి 2 × x × 1/x రాసుకుంటాము, ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ రాసుకుంటాం కాబట్టి x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తే ఏమొస్తుంది సార్ అంటే 25 -2 కాబట్టి ఇటు వస్తే +2 = 27 అవుతుంది. ఇదంతా చేయడం కంటే ఈ విధంగా నేను చెప్పినట్టుగా 5 స్క్వేర్ రాసుకొని దానికి ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, అక్కడ స్క్వేర్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ 2ని రాసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రాసుకుంటే బెటర్. రైట్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అందరికి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. ఇది చేయండి, ఆ విధంగా సాల్వ్ చేయొచ్చా లేదా అనేది చూడండి ఒకసారి. ఇక్కడ x + 1/x = 6 ఇచ్చాడు. ఇక్కడ స్క్వేర్ ఇస్తే మాత్రం డైరెక్ట్ 2 తీసుకుంటాము. మరి ఇట్లా 6 అండ్ క్యూబ్ ఇచ్చాడు కదా సార్, మరి ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ప్రకారంగా చేస్తే ఇది ఏం చేయొచ్చు సార్ అంటే దీని x + 1/x క్యూబ్ చేయాలి కదా, ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అవుతుంది. అప్పుడు అవునా, ఇరువైపులా క్యూబ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్యూబ్ చేసినప్పుడు ఏం చేస్తాం సార్ అంటే x³ ఇక్కడ మనకు a + b హోల్ క్యూబ్ ఫార్ములా రావాలి అండి. అప్పుడు అందరికి a³ + b³ + 3ab × a + b కదా, a³ + b³ ఫార్ములా అయితే. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే x³ + b³ కాబట్టి 1/x³ + 3ab అంటున్నాం, 3 × x × 1/x అవుతుంది. అప్పుడు ఇంటూ a + b కాబట్టి x + 1/x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 6³ అంటున్నాను, 6³. సో ఇక్కడ మనం చూసుకుంటే x³ + 1/x³ ఉంటుంది. సో ఇక్కడ x అనేది క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే x × 1/x రాసుకున్నాం కాబట్టి. అప్పుడు ఏముంటుంది సార్ 3 ఈ x + 1/x అంటే ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ 6 ఇచ్చాడు, నేను 6 రాసుకుంటాను, 6 రాసుకుంటున్నాను. ఇక్కడ 6³ అంటే 6 × 36, 36 ఎంత సార్ 216. అప్పుడు ఏమవుతుంది x³ + 1/x³ ఈజ్ ఈక్వల్ టు 216 - 3 × 6 ఇట్లా వస్తుంది, 3 6 18 కదా, ఇక్కడ 18 అనేది ఇక్కడ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 198 అవుతుంది, 18 కాబట్టి. సో 198 ఉందా సార్, ఉంది. రైట్, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 17 ఓన్లీ 17. రైట్, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీన్ని షార్ట్ కట్ ఫామ్ లో చేయొచ్చా లేదా అని చూద్దాము. చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు సార్ అంటే ఇలా క్యూబ్ ఇస్తే, స్క్వేర్ ఇస్తే డైరెక్ట్ 2 రాసుకున్నాము. మరి స్క్వేర్ ఇస్తే ఏం చేయాలి సార్, క్యూబ్ ఇస్తే ఏం చేయాలి సార్ అంటే మనము ఏం లేదు సార్, ఇక్కడ 6 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు, నేను 6³ రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి మనం మైనస్ రాసుకుంటాను, ప్లస్ ఇస్తే మైనస్ రాసుకుంటాను. తర్వాత 3 ఎందుకంటే క్యూబ్ ఇచ్చాడు కదా, ఇక్కడ స్క్వేర్ అన్నప్పుడు 2 తీసుకుంటున్నాము, ఇక్కడ క్యూబ్ అంటే 3 తీసుకుంటాం. కాకపోతే దీంట్లో కూడా మళ్ళీ ఇంకొక 6 రాసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే a + b అని రాసుకుంటాం కాబట్టి 6 రాసుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 216 వస్తుంది, -3 6 18 అవుతుంది. ఎంత వస్తుంది సార్, డైరెక్ట్ 198. ఈ విధంగా రాసుకోవచ్చు. ఎలా, ఫస్ట్ మనకి ఎంత ఇచ్చాడు చూడాలి. ఏమి ఇచ్చాడు, క్యూబ్ ఇచ్చాడా స్క్వేర్ ఇచ్చాడా, క్యూబ్ ఇచ్చాడు. ఏం రాసుకోవాలి 6³ రాసుకోవాలి, ఎందుకు ఇక్కడ 6 ఉంది కాబట్టి 6³ రాసుకుంటాం. మరి క్యూబ్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్యూబ్ ఇచ్చాడు కాబట్టి మనం 3 × మనకి ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు, 6 రాసుకోవాలి. కాకపోతే అక్కడ ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్ రాసుకుంటాం, అక్కడ మైనస్ ఇస్తే ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, అంతే తేడా. సో మిగతాదంతా మన క్యూబ్లలో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వెరీ గుడ్ అండి, డి ఆన్సర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే
రైట్, ఇది చూడండి సార్, ఒక సంఖ్య దాని విలోమాల మొత్తము అంటున్నాడు. ఒక సంఖ్య దాని విలోమాల మొత్తము 10/3. ఒక సంఖ్య దాని విలోమాల మొత్తము 10/3 అయినా ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య అన్నాడు కాబట్టి మనకు ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాను నేను. దాని విలోమం ఎంత సార్ అంటే 1/x కదా. అప్పుడు వాటి మొత్తం ఎంత ఇచ్చాడు, 10/3 ఇచ్చాడు కదా. ఇది మనకు ఇచ్చిన ఈక్వేషన్. అయితే మన సంఖ్యలు ఎక్స్ అనే వాల్యూ ఎంత అని వస్తుందని చూసుకున్నట్టయితే మనము ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత వస్తుంది సార్, ఎక్స్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ x² + 1 = 10/3 వస్తుంది. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x² + 3 = 10x అవుతుంది. ఈ 10x ఇక్కడ ఉంది కదా, ఇటు తీసుకొస్తాం మళ్ళీ. 3x² - 10x అవుతుంది ప్లస్ 3 అవుతుంది = 0 అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఇందాక చెప్పాను నేను కారణాంకాలు కనుక్కునేటప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 9x² అవుతుంది. అప్పుడు 9x² అయినా కానీ మధ్యలో ఉన్న 10x చూడండి, మధ్యలో ఉన్న -10x అనేది. సో ఏ రెండు నెంబర్లు తీసుకున్నా గుణిస్తే ఈ 9x² రావాలి. వాటిని కలుపడం లేదా తీసివేస్తే ఈ నెంబర్ రావాలి. మనం ఆ విధంగా చూసుకోవాలి. గుణిస్తే ఈ నెంబర్ రావాలి, కలిపినా లేదా తీసేసినా ఈ నెంబర్ రావాలి. సో అందుకోసం 9x² కాబట్టి నేను ఏం రాస్తున్నాను సార్ అంటే 1 × 9 రాసుకుంటాను, 1x × 9x అంటున్నాను. ఎందుకు, 9 × 9 x × x x² కాబట్టి. మరి ఇక్కడ -1x అంటున్నాను, -1x -9x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, -x -9x అంటే 9x² అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా -1 -9 రాసుకుంటున్నాను. 9 9 1 ఎంత సార్ 10 అవుతుంది. కాబట్టి ఇక్కడ -10 ఆల్రెడీ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3x² -1 అంటే x రాసుకోవచ్చు, 1 ఉన్నా లేకున్నా 1 కాబట్టి -9x + 3 = 0 అంటున్నాను. రైట్. మరి ఇక్కడ మనం దీంట్లో నుంచి ఏం కామన్ తీయాలి అని చూసుకున్నట్టయితే ఏం కామన్ తీయాలి సార్, దీంట్లో x కామన్ తీయాలి. x కామన్ తీస్తే 3x - 1 ఉంటుంది. ఇక్కడ -3 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది సార్, 3x - 1 ఉంటుంది = 0. అప్పుడు ఏమవుతుంది, 3x - 1 = 3x - 1. ఒక నిమిషం. రైట్. ఇప్పుడు x - 3 = 3x - 1 = 0. అప్పుడు ఎంత వస్తుంది సార్, x = 3 వస్తుంది. ఇక్కడ దీనిలోంచి తీసుకుంటే x ఈ 1 అటు వెళ్తే 1 + 1 అవుతుంది, 3 గుణిస్తుంది ఇటు వస్తే భాగిస్తే x = 3 1/3. 3, 1/3 ఉందా, ఉంది. రైట్. ఇది ఏ క్వశ్చన్, 13th క్వశ్చన్ చూసుకున్నట్టయితే. రైట్. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సిరికి మోహన్ గారు, నెక్స్ట్ హేమలత గారు, నెక్స్ట్ అజయ్ కుమార్ గారు, ప్రసాద్ వండర్ఫుల్ గారు, తాటికొండ విజయ గారు, వెరీ గుడ్ అండి. ఏది మనకు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇదంతా లెక్క చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా మనం ఒకే ఒక స్టెప్ చేయొచ్చు. ఏంటంటే ఆప్షన్ నుంచి వెళ్ళినప్పుడు 3 + 1/3 తీసుకుంటే 3 × 9 1 10/3 అవుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఆన్సర్ కూడా రాసుకోవచ్చు ఒకటే స్టెప్ లో. ఓకేనా. ఇక్కడ చూడండి 3 × 4 12 1 13/3 వస్తుంది, 3 4 7 వస్తుంది, ఇక్కడ 3 24 25/3 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు 10/3 వచ్చింది కాబట్టి ఇదే అవుతుంది. ఓకేనా. 3 + 3 × 9 1 10/3 కాబట్టి ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు. రైట్. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్, దీనికి కారణాంకాలు దేనికి సార్, x² - 3x² - 10x + 24 ఈ యొక్క కారణాంకము అంటున్నాడు. దీని యొక్క కారణాంకాలు కట్టడం అందరికీ కట్టొచ్చు. బట్ ఏంటంటే దీంట్లో చిన్న లాజిక్ తీసుకున్నట్టయితే మనము క్వశ్చన్ నుంచి కాకుండా ఆప్షన్ నుంచి వెళ్ళిపోదాం. ఓకేనా. ఎట్లా సార్ ఆప్షన్ నుంచి అంటే, మనకి ఇచ్చిన x ఈ ఆప్షన్ల ద్వారా ఈ విలువను దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు విలువ ఏదైతే ఉందో అది 0 వస్తే అదే కారణాంకం అవుతుంది. ఓకేనా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను సార్, x + 1 ఇచ్చాడు కాబట్టి x + 1 అంటే ఏంటన్నట్టు, x + 1 అంటే రైట్
రైట్. ఇక్కడ మనం చూస్తే x+1 అంటే x = -1 అనే కదా అర్థం. ఈ -1 దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. x³ అంటే -1³ అంటున్నాను. -3x² అంటే 3 × -1 హోల్ స్క్వేర్ -10 × ఎంత -1 అవుతుంది +24. ఓకేనా, +24 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1³ అంటే -1 అలాగే ఉంటుంది. నెక్స్ట్ -3 -1² అంటే +1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +20 10 +24 అవుతుంది. రైట్. ఇక్కడ మనం చూసినట్టయితే -1 -3 3 ఎక్క 3 -4 అవుతుంది +10 +24. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది సార్ +24 -4 +34. అంటే వాల్యూ అనేది సమానం 0 కాలేదు కదా, ఇక్కడ క్యాన్సల్ అవ్వాలి కానీ కాలేదు అంటే ఇది కాదు, కారణాంకం కాదు. ఆ విధంగా x-1 x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1³ -3 1² -10 × 1 +24 అంటే ఇది కూడా కాదు. అర్థమైపోయింది అక్కడనే మనకు. నెక్స్ట్ x+2 తీసుకుంటే x+2 అంటే ఏమన్నట్టు దట్ ఈజ్ ఈక్వల్ టు x = ఎంత -2 అన్నట్టు కదా. -2 అంటే మనం ఏం చేయాలి సార్, x ప్లేస్ లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. -2³ 3 -2² -10 -2 +24 ఇలా రాసుకుంటే -2³ అంటే -8 అవుతుంది. ఎందుకు సార్ అంటే 2³ అంటే 8 కానీ మైనస్ అనేది 3 సార్లు వచ్చింది. మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్. నెక్స్ట్ మైనస్ 2 రెంట్ల 4 4 ముళ్ళ 12 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 రెంట్ల 20 అంటున్నాను +24. ఇక్కడ చూస్తే -30 20 ఉంది, 12 8 20 అవుతుంది. ఇది మాత్రం 44 అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. రైట్. మనము చూసినట్టయితే ఇది కూడా కరెక్ట్ కాదు అంటున్నాం. రైట్. ఇది చేసాం రాలేదు, ఇది చేసినా రాలేదు, ఇది చేసినా రాలేదు. ఇది చూస్తే x-2 = అంటే x = 2 అన్నట్టే కదా. x = 2 అంటే ఎంత సార్ 2³ -3 × 2² ఓకేనా 2² -10 × 2 +24 అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 2 4 మూల 12 -12 -20 +24. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -12 -20 -32 24 8 ఎంత సార్ +32 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 కదా, క్యాన్సిల్ చేస్తే. సో ఆన్సర్ ఏంటి డి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. వెరీ గుడ్ అండి. ప్రసాద్ గారు, సిరికి మోహన్ గారు, వసంత మహదేవ్ గారు, నెక్స్ట్ తాటికొండ విజయ గారు, మమత గారు, పంబ ప్రభుదాస్ గారు, వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆన్సర్ డి అవుతుంది. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్. ఇక్కడ చూడండి 9a² - 30ab + 25b² యొక్క వర్గమూలం ఎంత అంటున్నాడు. ఓకేనా. దీని యొక్క వర్గమూలం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి సార్ అంటే మనం వర్గమూలం అంటే ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ గా స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే స్క్వేర్ లో 9a² - 30ab + 25b² అంటున్నాను. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్టయితే మరి దీని నుంచి మన దాని యొక్క వర్గమూలం ఎలా కనుక్కోవచ్చు సార్ అంటే దీన్ని నేను సింప్లిఫికేషన్ గా రాసుకుంటాను. ఎలా సార్ అంటే 9 అంటే 3 గా రాసుకోవచ్చు కదా. 3a² రాసుకుంటాను, 3a² ఎందుకు 3² అన్నా 9 9 ఇచ్చాడు కాబట్టి 3a² అంటున్నాను. 3a² అంటే 9a² అవుతుంది కాబట్టి. రైట్. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే 30ab అంటున్నాం. 30abని ఏమో రాసుకోవచ్చు సార్ అంటే 2 ఇంటూ నెక్స్ట్ ఏబి అనిస్తే నేను ఏమని రాసుకుంటాను సార్ అంటే 2 × 3a నెక్స్ట్ ఇంటూ 5b రాసుకుంటాను. ఇక్కడ చూడండి 2 ముళ్ళ 6 6 5 30 a × b ఎంత ఏబి కదా 30ab అవుతుందా లేదా ఇక్కడ. రైట్. ప్లస్ 25b² ఏమని రాయొచ్చు సార్ అంటే 5b² అంటున్నాను. 5b². రైట్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఓవరాల్ గా మనం చూస్తే 3a² a² - 2ab + b² లా ఉందా, అవునా కదా. a² - 2ab + b² లా ఉంది. ఇది ఈ ఫార్ములాలో ఉందా లేదా ఇది అంటే ఏమన్నట్టు
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అన్నట్టే కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు 3a మైనస్ 5b హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి సార్ 3a మైనస్ 5b అనేది మిగిలింది. ఎక్కడ ఉంది సి అనే ఆప్షన్ లో ఉంది. ఇది ఆన్సర్. గుడ్ ఎక్స్ప్లెనేషన్ గైక్వాడి శ్రీకాంత్ గారు, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ నెక్స్ట్ కళ్యాణి కోట గారు, వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. సిరికి మోహన్ గారు డి ఆన్సర్ నాట్ కరెక్ట్ అండి, 3a మైనస్ 5b హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి 3a మైనస్ b అవుతుంది. సి ఆన్సర్ కరెక్ట్. మల్లేష్ తాటికొండ గారు, మల్లేష్ గారు, తాటికొండ గారు, చిన్ని గారు, వర్షిత గారు, వసంత్ గారు, మోహన్ గారు, చిన్నారాయుడు గారు, వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్. థ్యాంక్ యూ యువర్ పార్టిసిపేషన్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బహుపది యొక్క శూన్యాలు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా మరియు బీటా ఇచ్చాడు సార్. ఓకేనా, అయినా ఎక్స్ స్క్వేర్ బీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్ బీటా స్క్వేర్ మైనస్ 2 విలువ ఎంత అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బహుపది యొక్క శూన్యాలు ఇచ్చాడు ఆల్ఫా బీటాని. మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 లో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అని చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 9 అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ రూట్ 9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 కదా. ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ క్యాన్సిల్ చేస్తే రూట్ 9 తీసుకుంటాం, అంటే స్క్వేర్ క్యాన్సిల్ చేసినప్పుడు రూట్ తీసుకుంటాం కదా. ఆ రూట్ 9 అంటే ఎంత ప్లస్ ఆర్ మైనస్ 3 అన్నట్టే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం చూసినట్టయితే ప్లస్ ఆర్ మైనస్ 3 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 అనుకుంటున్నాను. ఓకేనా, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అనుకుంటాను. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 యొక్క విలువ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ప్లస్ ఆర్ మైనస్ 3 వస్తుంది. స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే రూట్ తీసుకుంటాము. రూట్ 9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 అంటున్నాము. ఆల్ఫాను ప్లస్ 3 బీటాను మైనస్ 3 అనుకుంటే మనకు విలువ ఇచ్చాడు ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ మైనస్ 2 విలువ అనుకోవాలి. ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఆల్ఫా అంటే ఎంత సార్ ప్లస్ 3 స్క్వేర్, బీటా ఎంత మైనస్ 3 అవుతుంది. ప్లస్ ఆల్ఫా ఎంత 3 మైనస్ బీటా స్క్వేర్ అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ 2. అదే కదా సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రాసాను నేను, అంతే, అక్కడ ఏం లేదు. రైట్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3 స్క్వేర్ అంటే 3 మూల 9 ఇంటూ మైనస్ 3 కదా, మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ ఎంత 3 మూల 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 9 మైనస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మూల 27, ఇది మైనస్ 27 వస్తుంది. ప్లస్ ఇది 27 మైనస్ 2, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మిగిలింది ఎంత సార్ మైనస్ 2 అనేది ఎంత, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి వెరీ గుడ్ అండి. తాటికొండ విజయ్ గారు, నెక్స్ట్ చిన్నారాయుడు గారు, కౌశిక్ తేజ, మల్లేష్ దొండ గారు, మమత గారు, వెరీ గుడ్ అండి, ఈ ఆన్సర్ కరెక్ట్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ప్రసాద్ గారు, ప్రభుదాస్ గారు, మహాదేవ్ గారు, అనిల్ కుమార్ గారు, వెరీ గుడ్ అండి, 2 ఆన్సర్ ఈస్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ 12 ఇచ్చేసిండు. ఒక మూలం 2 ఇచ్చేసిండు, దాని యొక్క మూలం ఒక్క మూలం ఇచ్చిండు 2 అని. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ క్యూ వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానం అన్నాడు. మూలాలు సమానమైన క్యూ విలువను కనుక్కోవాలి. మరి ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు విచక్షణి అనేది తీసుకుంటాం కాబట్టి విచక్షణి అంటే బి స్క్వేర్ మైనస్ 4ac తీసుకుంటాం. ఓకేనా, ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది ఎప్పుడు మూలాలు సమానమైనప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. అదే బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇది వాస్తవ సంఖ్యలు అవుతుంది, అప్పుడు వాస్తవ సంఖ్యలు. నెక్స్ట్ అదే బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే ఇమాజినరీ నెంబర్స్ అవుతుంది, అంటే కల్పిత సంఖ్యలు వస్తున్నాయి కాబట్టి కల్పిత సంఖ్యలు అంటున్నాం. సో ఈ 3 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ మూలాలు సమానం అన్నాడు కాబట్టి మూలాలు సమానం అన్నప్పుడు మనం b² - 4ac = 0 అనేది తీసుకుంటున్నాం. అదే వాస్తవ సంఖ్యలు ఇస్తే b² - 4ac > 0 తీసుకుంటాం. అదే కల్పిత సంఖ్యలు అన్నప్పుడు b² - 4ac < 0 తీసుకుంటున్నాం. రైట్. దీని తర్వాత మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే x² + bx + 12 = 0 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ x² + bx + 12 = 0 మనకు ఒక మూలం ఇచ్చాడు సార్, అదే 2. దాన్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? x వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. 2² + b ఆఫ్ 2 + 12 = 0 అంటున్నాం. రైట్. ఇక్కడ చూస్తే 2² అంటే ఎంత? 4 వస్తుంది ప్లస్ 2b అవుతుంది. ఇది ప్లస్ 12 = 0. అప్పుడు మనము ఇక్కడ చూస్తే 2b ఇక్కడే ఉంచి 12 4 అటు సైడ్ తీసుకెళ్తే ఎంత సార్? 2b 12 4 16 కాబట్టి -16 అవుతుంది. అదే b -16/2 అంటే -8 అనేది ఉండిపోతుంది. ఇక్కడ b వాల్యూ -8. మరి మన q వాల్యూ కావాలి. q వాల్యూ కావాలంటే ఏం తీసుకోవాలి? ఈ ఈక్వేషన్ తీసుకోవాలంటే ఈ ఈక్వేషన్ తీసుకోవద్దు సార్. x² + bx + q అనేది తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? మనకు మూలాలు సమానం అన్నాడు. సమానం అన్నప్పుడు ఏం తీసుకోవాలి సార్? b² - 4ac = 0 అనేది తీసుకుంటాం. ఎందుకు? మూలాలు సమానం కావున. సో అందుకోసం దట్ ఈజ్ ఈక్వల్ టు b² - 4ac = 0 కాబట్టి b² అంటే మనకు తెలుసు -8² -4. a అంటే ఇక్కడ ఉంటుంది సార్, దీని యొక్క గుణకం రాసుకుంటాం. a అంటే సో 1 అవుతుంది. ఇక్కడ c అంటే ఎంత సార్? q ఇచ్చాడు కాబట్టి ఇక్కడ q = 0 అంటున్నాను. -8² 64 అందరికి తెలిసింది. 8 × 64. ఇక్కడ మైనస్ వచ్చాడు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్. నెక్స్ట్ 4 1 4 ఇంటూ q 4q = 0. ఇప్పుడు -4q ఈ 64 ఇటు వస్తే -64 అవుతుంది. ఇప్పుడు q -64 - 4 అవుతుంది కాబట్టి 4 × 4 4 × 4 ఎంత ఉంటుంది సార్? 2 ఉంటుంది. 24 4 × 24 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎంత సార్? వాల్యూ 16 ఉందా? ఉంది. డి లో ఉంది. ఆన్సర్ డి అవుతుంది. ఎంతమంది కరెక్ట్ ఇచ్చారంటే -2 b² - 4ac. వెరీ గుడ్ అండి. సి ఆన్సర్ నాట్ కరెక్ట్ అండి, సిరికి మోహన్ గారు. నెక్స్ట్ వసంత గారు -8 రాంగ్ అండి. నెక్స్ట్ అజయ్ కుమార్ గారు డి ఆన్సర్. వసంత మాధవ్ గారు వెరీ గుడ్ అండి, కరెక్ట్ ఆన్సర్ 16 ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే రైట్. కిరణ్ గారు ఓకే అండి. బేసిక్ ఓకే బేసిక్ చెప్పండి. ఓకే సార్ చెప్తానండి కిరణ్ గారు. నెక్స్ట్ మల్లేష్ దొండ గారు వి ఆన్సర్ కరెక్ట్. డి 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 పంబ ప్రభుదాస్ గారు ఓన్లీ డి అండి, బి అనే ఆప్షన్ రాదు. కళ్యాణి కోట గారు డి కరెక్ట్ ఆన్సర్. రైట్, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ x² - x + 1 అంటున్నాను. ఇక్కడ దీని యొక్క విచక్షణ కనుక్కోమంటున్నాడు. దాని యొక్క విచక్షణ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ ఇక్కడ రూట్ లో ఉంది. దాని యొక్క విచక్షణ ఎలా కనుక్కుంటాం సార్ అంటే దాని రూట్ తీసేయాలి. ఫస్ట్ దాని యొక్క రూట్ తీసేయాలంటే మనం ఏం చేయాలి సార్? అదే ఈక్వేషన్ కి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ ఉన్న రూట్ అనేది పోతుందా లేదా? x² + x + 1 హోల్ స్క్వేర్ అంటున్నాను = 2² అవుతుంది. అప్పుడు అవునా కదా? స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే ఎంత ఉంటుంది? x² + x + 1 = 4 కదా? 2 2 4 కాబట్టి అప్పుడు x² + x + 1 ఈ +4 ఇటు వస్తే ఏమవుతుంది? -4 = 0. అప్పుడు ఏమవుతుంది సార్? x² + x -4 + 1 ఎంత? -3 = 0. ఓకేనా? ఇది సమీకరణం. అయితే అంటే సమీకరణం తీసుకున్నట్టయితే దాని యొక్క విచక్షణ రాసుకుంటే ఎంత? b² - 4ac b² - 4ac అనేది విచక్షణ అవుతుంది. అప్పుడు b² - 4ac అంటున్నాం విచక్షణ అంటే. రైట్. మరి అక్కడ చూసుకున్నట్టయితే b² - 4ac సో దట్ ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ మనకు తెలుసు. b వాల్యూ ఇక్కడ దాని యొక్క గుణకాలు తీసుకోవాలి సార్. b ఎంత? x. ఇది a, ఇది b, ఇది c అనుకుంటే అప్పుడు 1² అవుతుంది. -4 అంటే 4 అలాగే ఉంది. a అంటే ఎంత సార్? 1 అవుతుంది. c అంటే ఎంత? -3 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 4 × 4 4 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 13. ఉందా సార్? ఎక్కడ ఉంది? ఏ లో ఉంది. ఆన్సర్ ఏ అవుతుంది 13. రైట్. ఓకేనా? రైట్. నెక్స్ట్
ఇక్కడ స్క్రీన్ అయితే కరెక్ట్ గా ఉందండి, అందరికి క్లారిటీగానే ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ దాని యొక్క 19A రైట్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాము. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. x⁴ ప్లస్ 1/x⁴ is equal to -1. x⁴14 అయితే x⁴14 ప్లస్ 1/x⁴14 ఓకేనా. x⁴14 ప్లస్ 1/x⁴14 is equal to ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇలా అడిగినప్పుడు ఇక్కడ మనము 14 ఇచ్చాడు, ఇక్కడ 7 ఎలా ఆలోచించిన అవసరం లేదు. x⁴7 అంటే మనము 7 కు దానికి సూత్రం అంటూ ఏం లేదు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఏముంది సార్, దానికి డబల్ ఉంది, అవునా కదా. దానికి డబల్ ఉంది. డబల్ ఉందంటే మనం చేయాల్సింది ఏంటి సార్, స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నేను చెప్పిన ఇంతకు ముందు చెప్పిన మెథడ్ లో మీరు ఒకసారి ఆన్సర్ ట్రై చేసి తొందరగా షేర్ చేయండి ఆన్సర్ ని. రైట్, ఇక్కడ స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్ అంటున్నాను. x⁴7 అది చేసినట్టయితే x⁴7 ప్లస్ 1/x⁴7 తీసుకున్నట్టయితే హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ అవుతుంది అప్పుడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు x⁴7 ప్లస్ 1/x⁴7 స్క్వేర్ కాబట్టి 14 అవుతుందండి. ఇక్కడ ఇది కూడా 14 అవుతుంది. ఓకేనా, 14 అవుతుంది. ప్లస్ 2 ఇంటూ 1/x⁴7 ఇంటూ 1/x⁴7 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే 1 కదా. -1 ఇంటూ -1 అన్నప్పుడు x7 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అప్పుడు x⁴14 ప్లస్ 1/x⁴14. సో ఈ +2 అటు వెళ్తుంది, 1 - 2 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత సార్, -1 వస్తుంది. ఎంత, -1 అనేది ఉందా ఆన్సర్ ఉంది. బి అనేది -1 అవుతుంది. ఓకేనా, వెరీ గుడ్ అండి. విజయ గారు -1 కరెక్ట్ అండి. నెక్స్ట్ అజయ్ కుమార్ గారు కరెక్ట్ అండి. కౌశిక్ తేజ గారు కరెక్ట్ అండి, బి ఆన్సర్ రైట్. దీని కాకుండా మనం ఆల్రెడీ ఫస్ట్ చేసిన మెథడ్ అయితే తెలుసు. స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేయడం కంటే డైరెక్ట్ -1 హోల్ స్క్వేర్ ఆడ ప్లేస్ ఇచ్చాడు కాబట్టి మైనస్, దాని యొక్క 2 తీసుకుంటే సరిపోద్ది. ఇది 1 - 2 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు -1. ఇది డైరెక్ట్ చేసేయచ్చు కదా. ఓకేనా, -1 అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం సార్. రైట్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. x ప్లస్ 1/3x is equal to 2 అయితే 9x² ప్లస్ 1/x² ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ మనకు అది ఏదైనా సరే x² ప్లస్ 1/x² is equal to ఎంతో సమ్ వాల్యూ ఇచ్చేసిండు 5 అనుకొని ఇక్కడ ఏం చేశాడు అయితే x4 ప్లస్ 1/x4 is equal to ఎంత అంటే దాన్ని స్క్వేర్ చేస్తున్నాం. ఓకేనా, లేదా క్యూబ్ చేస్తాం. క్యూబ్ చేస్తే వస్తుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ x ప్లస్ 1/3x ఇచ్చాడు. మరి 3x డబల్ చేసినా 9x² అనుకున్నా ఇక్కడ లేదు. మరి x ఉంది, ఇక్కడ 9x² ఉంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చూసుకున్నట్టయితే ఏం లేదు, మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ ని x ప్లస్ 1/3x ఇజ్ ఈక్వల్ టు 2 అనే వాల్యూని దీంట్లో ఇక్కడ 1/3x ఇచ్చాడు కదా, 1/3 ఇచ్చాడు అంటే 1/3ని తారుమారు చేసినాం అనుకోండి. తారుమారు చేసినట్టయితే ఏమవుతుంది, 3/1 అవుతుంది. అంతేనా కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3/1 అంటే ఎంత అన్నట్టు, 3 అన్నట్టు కదా. 3/1 అంటే ఎంత అన్నట్టు, 3 అన్నట్టు. సో 3 కాబట్టి మనం ఏం చేస్తున్నాం సార్, 3 చేత ఇరువైపులా గుణిస్తున్నాం. ఇరువైపులా గుణించాలి అంటున్నాను. 3 చేత ఇరువైపులా గుణించాలి. సో అప్పుడు గుణించినట్టయితే ఏమవుతుంది, ఇది 3x అవుతుంది ప్లస్ 3/3x అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 3 రెట్లు 6 అవుతుంది. అవునా, అప్పుడు ఇది 3 క్యాన్సిల్ అవుతే 3x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు 6. ఇది మనం దేంట్లోకి మార్చుకున్నాం సార్ అంటే మనకు కన్వీనియంట్ గా ఉండడానికి అలా మార్చుకోవడం జరిగింది. ఓకేనా, రైట్. మరి ఇలా మార్చినప్పుడు ఏమవుతుంది, దీన్ని స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేయండి. మళ్ళీ స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తే 3x ప్లస్ 1/x ఇజ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 6² అంటున్నాం. ఇలా చేసినప్పుడు 3x² వస్తుంది. అప్పుడు కాదు, 3x² ఎందుకు వస్తుంది సార్, 9x² వస్తుంది. అప్పుడు 3x² అంటే 3 × 9x² ప్లస్ అప్పుడు 1/x² ప్లస్ 2 ఇంటూ ఎంత 3x
2 into 3x into 1/x x క్యాన్సిల్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 6 36 అవుతుంది కాబట్టి సో 9x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 2 ముళ్ళ 6 36 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 30 అవుతుంది. ఓకేనా 30 ఉందా ఆన్సర్ ఉంది. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి. 36 కాదండి వసుధ మహాదేవ్ గారు 30 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చిన్ని గారు, ప్రసాద్ వండర్ఫుల్ గారు, కళ్యాణి కోట గారు బి ఆన్సర్ కదండి, సి ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అండి ఆల్ రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాము. రైట్ సి ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందండి. రైట్ ఇక్కడ చూడండి మనకు బీజగణితంకి వచ్చేసరికి బీజీయ పదం అంటే ఏంటి, సమాసం అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత బీజీఎస్ సమాసం యొక్క పరిమాణం కూడా తెలియాలి. ఓకేనా దానికంటే ముందు మీకు ఎంట్రీ టెట్కమ్ డిఎస్సిలో ఎంట్రీ టెట్కమ్ డిఎస్సి గోల్డ్ ప్యాక్ అనేది ఒకటి ఉంది. ఈ ఎంట్రీ టెట్కమ్ డిఎస్సి గోల్డ్ ప్యాక్ ద్వారా రోజు ఒక షెడ్యూల్ వైజ్ గా ప్రిపేర్ చేపిస్తూ తర్వాత దానికి సంబంధించిన వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, అంటే ఎంట్రీ నార్మల్ ప్యాక్ కాకుండా గోల్డ్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకు సపరేట్ గా మీరు ప్రిపేర్ అయిన 1 వీక్ సిలబస్ పైన ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ దానికి మళ్ళీ డైలీ లైవ్ సెషన్స్ అనేది ఉంటాయండి. అంటే డైలీ వీక్లీలో డైలీ ఈవినింగ్ 5 to 6 అనేది లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఒక షెడ్యూల్ ప్రకారంగా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్స్ రాస్తారు, దానికి సంబంధించి మళ్ళీ లైవ్ సెషన్స్ వినడం ద్వారా మీ డౌట్స్ అనేది క్లారిఫికేషన్ చేసుకుంటారు, డౌట్స్ అనేది క్లియర్ చేసుకుంటారు. కాబట్టి దానివల్ల ప్రిపరేషన్ అనేది ఇంకా హెవీ రేంజ్ లో మంచిగా ప్రిపేర్ కావచ్చు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెట్కమ్ డిఎస్సి గోల్డ్ ప్యాక్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రైట్ మనము 7a/5 ఈ క్వశ్చన్ చూసినట్టయితే 7a/5 b6 c7 మైనస్ 8a² b³ c/4 ప్లస్ 9abc అంటున్నాం. రైట్ ఇక్కడ ఇది చూసినట్టయితే దీని యొక్క పరిమాణం అన్నాడు. మనకు పరిమాణం అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు, మనకు ఎన్ని పదాలు ఇచ్చాడు, మనకు ఏకపది తెలియాలి, ద్విపది తెలియాలి, త్రిపది తెలియాలి. అలా తెలిసినప్పుడు మనకు ఏకపది ఇచ్చిండు అనుకోండి, ఏకపదిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఇచ్చినప్పుడు ఏం చేస్తాం సార్, ఏకపది అయినప్పుడు ఆ ఏకపది యొక్క పరిమాణం మొత్తం తీసుకు ఇది ఒకటే ఇచ్చాడు సార్, మనకు ఇది మొత్తం ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9abc ఇచ్చాడు, అప్పుడు దీని యొక్క పరిమాణం అడిగితే ఈ ఏకపదిలో ఉన్న చరరాశుల ఘాతాంకాలను కలపాలి. ఇప్పుడు ఇది 1 ఇది 1 ఇది 1 ఉంది, ఎంత అవుతుంది, = 3 అవుతుంది. ఇది దాని పరిమాణం అవుతుంది. అంటే ఏకపది ఇచ్చినప్పుడు ఏకపదిలోని చరరాశుల ఘాతాంకాలను మొత్తం కలిపితే అదే పరిమాణం అవుతుంది. అదే ఏకపది ఇస్తే మరి ఏకపది కాకుండా మోనోమియల్ కాకుండా బైనోమియల్ లేదా ట్రైనోమియల్ ఇచ్చినప్పుడు ఇలా ట్రైనోమియల్ కానీ అంటే త్రిపది బహుళపది, అంటే ఇక్కడ నెక్స్ట్ ద్విపది కానీ త్రిపది కానీ బహుళపది ఇట్లా ఇచ్చినప్పుడు మరి దాని యొక్క పరిమాణం కనుక్కోవడం ఎలా సార్ అంటే మనం దానికి ఏ పదాన్ని ఆ పదానికే దీనికే పరిమాణం కనుక్కోవాలి. ఎంత అవుతుంది, 5 + 6 ఎంత 11, 11 + 7 ఎంత 18 అవుతుంది. రైట్ మరి 2 + 3 5, 5 + 4 ఎంత సార్, 4 + 3 7, 2 9 కదా, ఇది 9 అవుతుంది. ఇదెంత 1 + 1 + 1 ఎంత 3 అవుతుంది. అంటే ఇక్కడ 18 ఇది 9 ఇది 3 వచ్చింది. దీంట్లో హైయెస్ట్ ఏంటి, దీంట్లో హైయెస్ట్ డిగ్రీ ఏంటి, హైయెస్ట్ పరిమాణం ఏది ఉంది, 18 ఉంది. కాబట్టి దీని యొక్క మొత్తం పరిమాణము హైయెస్ట్ వాల్యూ ఏది ఉందో అదే తీసుకుంటాం, అంటే 18 అనేది తీసుకుంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఈ డిగ్రీ పరిమాణం అంటే డిగ్రీ అంటాం కదా, ఆ డిగ్రీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏకపది ఇస్తే దాని యొక్క చరరాశుల మొత్తం తీసుకుంటాం. అదే ద్విపది కానీ త్రిపది కానీ ఇస్తే ఆ ఇచ్చినటువంటి పదాలలో హైయెస్ట్ అంటే విలువ హైయెస్ట్ ఏదైతే ఉందో ఏదైతే ఎక్కువ పరిమాణం ఉందో ఆ ఎక్కువ పరిమాణంనే మనం తీసుకుంటాం. ఇక్కడ ఎక్కువ పరిమాణం ఏది ఉంది సార్ అంటే 18 ఉంది కాబట్టి ఇది 18 ఆన్సర్ అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా 22B. అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి. కళ్యాణి కోట గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ తాటికొండ విజయ గారు, ప్రసాద్ వండర్ఫుల్ గారు, నెక్స్ట్ వసంత మహాదేవ్ గారు, చిన్ని గారు, ప్రభుదాస్ గారు వెరీ గుడ్ అండి. బి ఆన్సర్ కరెక్ట్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్ ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా సార్ అంటే
ఒక ఈక్వేషన్ ఇచ్చేసిండు, అంటే ఒక బీజీయ సమాసం, ఒక సమాసం ఇచ్చేసిండు ఇక్కడ. m = 2x 12x² - 8xy + 7y². n అనేది -9x² + 7xy + 16y². ఇలా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసి ఆ 3m - 2n ను కనుక్కోమంటాడు. ఇక్కడ మనం 3m - 2n అంటే దీన్ని 3 చే గుణించాలి, దీన్ని 2 చే గుణించాలి. అప్పుడు ఏమవుతుంది సార్? 3 చే గుణిస్తే 12x² - 8xy + 7y² అనేది 3 చే గుణించండి, ఇంటూ 3 చేత గుణించండి. అప్పుడు ఏమవుతుంది? 12 ముల్ల 36x² అవుతుంది, -3 24xy అవుతుంది, ప్లస్ 7 ముల్ల 21y² అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. మరి నెక్స్ట్ సెకండ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని 2 చేత కదా గుణించాలి. 2 చేత గుణిస్తే ఏమవుతుంది? -9x² + 7xy + 16y² ఇచ్చాడు. ఓకేనా? దీని ఏమో రాస్తున్నాం? 2 తొమ్మిదిల 18 -18x² ప్లస్ 7 రెండ్ల 14xy, నెక్స్ట్ ప్లస్ 16 to the 32y² అంటున్నాం. ఇలా రాసుకునేటప్పుడు కూడా లైక్ టర్మ్స్ అనేది మనం జాగ్రత్తగా రాసుకోవాలి. లైక్ టర్మ్స్ అంటే సజాతీయ పదాలు ఒకదాని కింద ఒకటి రాసుకుంటాం, రైట్? ఇలా రాసుకున్నప్పుడు ఇక్కడ మనం తీసేయమన్నాడు, 3m - 2n అన్నాడు కాబట్టి మనము వాల్యూస్ అనేది చేంజ్ చేయాలని చెప్పినాం కదా. సింబల్స్ ఇక్కడ ప్లస్ అవుతుంది, మైనస్ ఇచ్చాడు కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు 36 18 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కలుపుతున్నాం. ఎంత? 54x², మైనస్ 2 మైనస్ ఉంటే కలుపుతాం కాబట్టి 8 2 1 3 38xy. నెక్స్ట్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది సార్, తీసేస్తున్నాం. ఏది? పెద్ద నుంచి చిన్న నెంబర్ తీసేస్తున్నాం. ఎంత వస్తుంది? -11y² వస్తుంది. ఎంత సార్ ఆన్సర్? సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, సి అనేది ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అండి. మల్లేష్ గారు, అజయ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, చిన్ని గారు, సరిత గారు, నెక్స్ట్ తాటికొండ విజయ గారు, మోహన్ గారు, మహదేవ్ గారు, వెరీ గుడ్ అండి. సి ఆన్సర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, ఇది చూడండి. దీని యొక్క గాసాబా అడిగాడు. ఏమిచ్చాడు? 18x² y² 27x⁵y. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి ఇట్లాంటి పదాలు ఇచ్చేసినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క గాసాబా అడిగినప్పుడు మనం ఏం చేయాలి? మరి ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి HCF అడిగినప్పుడు మనం చేయాల్సింది దాంట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని బయటకు తీసుకురావాలి సార్. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్ మీరు చూసుకున్నట్టయితే 18x² y² ఇచ్చినప్పుడు -27x⁵y ఇచ్చినప్పుడు దీన్ని కామన్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే, అంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పాండ్ చేసుకుంటే 9 × 2 అని రాయొచ్చు. 18ని 9 రెంట్ల. నెక్స్ట్ x² y² కదా, రైట్? ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం క్వశ్చన్ అనేది మిస్టేక్ పడ్డదండి. ఇక్కడ క్వశ్చన్ అనేది 18x⁴ x³ y² -27x⁵y ఇది క్వశ్చన్ అండి. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆప్షన్ లో కూడా 3xy² 9x²y, ఇది y³ ఇది క్యూబ్ అండి, y³ x³ 9x³ y1, నెక్స్ట్ 9x² y² 3x³ y. ఓకే, ఇలా తీసుకున్నట్టయితే 18x³ y² -27x⁵y ఇట్లా ఉన్నప్పుడు మనం కామన్ గా దీని నుంచి ఎక్స్పాండ్ చేస్తే 9 × 2 ఇంటూ x³ ఇంటూ దీని y² ను y × y గా రాసుకుంటాను నేను. ఎందుకోసమో చూడండి. ఈ 27 ఏమని రాయొచ్చు? 9 × 3 గా రాయొచ్చు, రైట్? మరి x⁴ ఏమో రాయొచ్చు? x³ × x². ఎందుకు రాస్తున్నాను సార్ అంటే x × x. ఓకేనా? x అలాగే ఉంది. 3 2 5 అనేది 5 కాబట్టి ఈ విధంగా క్యూబ్ స్క్వేర్ రాసుకున్నాను. నెక్స్ట్ ఏమో రాసుకుంటున్నాను? y ఉంది ఇక్కడ. రాసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు సార్ అంటే 9 అనేది కామన్ వస్తుంది. 9 కామన్ తీసాను. ఓకేనా? 9 కామన్ తీస్తే ఇంకా ఏముంది సార్? మరి 9 కామన్ తీసిన తర్వాత ఇక్కడ చూడండి 9 కామన్ వస్తుంది. 9 కామన్. నెక్స్ట్ x³ ఉంది, x³ కూడా కామన్. నెక్స్ట్ y ఒకటి ఉంది, ఇక్కడ y కూడా కామన్. అంటే 9x³ y అనేది కామన్ తీస్తే మిగిలింది ఎంత ఉంటుంది సార్? 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఒక y ఉంటుంది, 2y - 3x² అనేది మిగిలిపోయింది కదా, 3x².
దీంట్లో మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చాడో చూసుకున్నట్టయితే ఏముంది ఆప్షన్ లో 9x³ మాత్రమే ఉంది ఇక్కడ, అవునా? సో అది ఆన్సర్ అవుతుంది. లేదు ఇది మొత్తం ఇచ్చాడు అనుకోండి, ఇది మొత్తం ఆన్సర్ అవుతుంది. అంతేనా కాదు? రైట్, ఇది దీని యొక్క గాసాబా అవుతుంది. ఏది 9x³ అనేది దీని యొక్క ఈ ఎక్స్ప్రెషన్ యొక్క గాసాబా అవుతుంది. రైట్ రైట్ అండి, బి అనేది వెరీ ఆన్సర్ కరెక్ట్. అజయ్ కుమార్ గారు, మల్లేష్ గారు, కళ్యాణి గారు, రైట్ రైట్ ఆన్సర్ అండి, కరెక్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. రైట్, ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇది ఇక్కడ ఎక్స్ కాదండి, ఇంటూ, అది ఇంటూ, ఓకేనా? అది ఇంటూ 1/49 ఇంటూ 7/2x = 7/8. ఇప్పుడు దీన్ని 1/49 ఇంటూ 7/2x = 7/8 యొక్క విలువ అని అడిగినప్పుడు ఏమని రాయొచ్చు సార్ అంటే, దీన్ని 1/7² గా రాసుకోవచ్చు. ఇంటూ 7/2x = 7/8 అంటాం. అప్పుడు 7/2x/7² గా రాయొచ్చు కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 7/8 కదా, అవునా కాదు? అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడ మనం చూస్తే 1/49 ఇంటూ 7/2x = 7/8, ఇది ఇంటూ అనుకున్నాం. రైట్, మరి ఇక్కడ చూస్తే 1/7² రాయొచ్చు, 49 7² గా రాయొచ్చు. ఇంటూ 7/2x = 7/8 అవుతుంది. అప్పుడు 7/2ను ఏమని రాయొచ్చు సార్ అంటే, ఇక్కడ 1/a⁻m ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఏమని రాయొచ్చు, a⁻−m గా రాయొచ్చు కదా, అవునా కదా? a⁻m 1/a⁻m అంటే a⁻−m గా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే 7⁻−2 ఇంటూ 7/2x = 8 అవుతుంది, అంటే 7/8 అవుతుంది. అప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం చేసుకుంటే -2 + 2x = 8. 2x -2 పోతే 10 అవుతుంది. x = 10/2 5 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x = 5. సి ఆన్సర్ కరెక్ట్. ఓకేనా? ఈ విధంగా బీజగణితంలో చిన్న టాపికే సింపుల్ గా ఈ విధంగానే అడగడానికి ఎక్కువ ఈ టైప్స్ బిట్స్, మోడల్ బిట్స్ అనేటి ఇంతకు ముందు ప్రీవియస్ ఎగ్జామ్ లో రావడం జరిగింది కాబట్టి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి.